ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటది. మెయిన్ ఏందంటే లిరికల్‌తో పాటు యానిమేషన్ కూడా చాలా సూపర్‌గా అయితే ఉంటది. మీకు చూపిస్తాను నేను. ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ స్క్రీన్‌లో పెట్టాను. ఒకసారి వీలుంటే చెక్ చేయండి. ఎందుకంటే చాలా బాగా నచ్చుతుంది మీకు. ఓకే. ఒకసారి చూద్దాం. కలనైనా ఓ క్షణమైనా రాటం నిన్నే కోరుకో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. మీకు మంచి ఫీల్ రావాలి అని అనుకుంటే మీరు డెఫినెట్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేయండి. డెఫినెట్‌లీ బాగా నచ్చుతుంది మీకు. ఓకేనా? కానీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది నిన్న మొన్న నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్ కామెంట్‌లో గానీ చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది 3 వీడియో చేయమని అన్నారు. కామెంట్‌లో కూడా చెప్పారు. మీకు కూడా ఇంకా 3 వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఏదైతే కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను చేయనీకి వస్తది. 3 వీడియో కావాలా? ఫుల్ స్క్రీన్ కావాలా? నిన్న మొన్న ఒకటి 'రామ్ చరణ్' సార్ వీడియో ఒకటి పెట్టారు నాకు చాలామంది. అది ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేసిన వీడియోలే కానీ అది నేను వీలుంటే నేను పెడతాను. ఓకే. ఇప్పుడైతే నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే కొన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ అయితే. ఓకే. ఆహ్, వీలుంటే నేను టెలిగ్రామ్‌లో వీమేక్ యాప్ దాంతో పాటు హైపిక్ యాప్ అయితే పెడతాను లింకు. హైపిక్ యాప్, వీమేక్ యాప్ అయితే మీకు వీలుంటే పెడతాను. అక్కడి నుంచి మీరు అవి 2 డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫోటో హైపిక్ యాప్ మనకు ఇప్పుడు అంత అవసరం లేదు గానీ, వీమేక్ యాప్‌లో మీ ఫోటో క్వాలిటీ కొంచెం ఎన్హాన్స్ చేయనికి బాగుంటది. రెమినీ యాప్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ రెమినీ యాప్‌లో ఏమవుతుందంటే ఫిల్టర్ చేస్తది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వీమేక్ యాప్‌లో అట్లా ఉండదు. ఓకే. క్వాలిటీ బెటరే ఉంటది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఒక 5, 6 మంత్ నుంచి. కావాలని అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను వీలుంటే సెండ్ చేసేస్తానులే కానీ. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ఫాంట్ దాంతో పాటు కొన్ని విషయాలు చెప్తాను. ఆహ్, ఇది మీరు ఇలాగే మీరు చూస్తే మీకు చాలామంది అక్కడనే డౌట్ పడతారు. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే ఇలాగైతే ఉంది. మీకు ఈ కెమెరా ఆన్ చేసుకుంటే క్లియర్ కట్‌గా కనిపిస్తది. కొత్త సబ్‌స్క్రైబర్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడే ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతారు. ఈ కెమెరా ఆన్ చేసుకుంటా ఇప్పుడు చూడండి. క్లియర్ కట్‌గా కనిపించింది. ఇప్పుడు కెమెరా ఆఫ్ చేస్తే కనిపించదు మీకు. కనిపిస్తుందా? ఇలా. కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. ఇంకోటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ అయితే ట్రై చేయండి. నేను పెడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. పైన ఉంది ఈ ఫోటో పీఎన్‌జీ. సారీ కింద ఉందనుకుంటా. ఇక్కడుంది. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఫోటో కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఇక్కడ నేనైతే ఒక నిమిషం ఒక ఫోటో పెడతాను. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో సంథింగ్ ఏదైనా కావచ్చు. గర్ల్స్‌వి పెట్టినా నో ప్రాబ్లమ్. బాయ్స్‌వి పెట్టినా నో ప్రాబ్లమ్. ఇది పెడుతున్నాను. ఓకే. ఇది బాగా సెట్ అయింది. ఇలా. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫోటో కట్ అవుతూ ఉంటది కాబట్టి, అప్పుడు మీరు ఫోటో సెలెక్ట్ చేసి ఎడిట్ షేప్‌లోకెళ్తే ఇక్కడ మనకు రెండో ఆప్షన్ ఉంటది. ఇక్కడ చూడండి ఎక్స్, వై అని ఇలా మీకు తెలుస్తది. మీరు కొంచెం పెంచడం గానీ, తగ్గించడం గానీ చేస్తే మీకు తెలుస్తది ఇలా. ఓకేనా? ప్రతి ఒక్క ఫోటో కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న ఫోటో పెట్టండి. ఎందుకంటే కొంచెం జూమ్ అవుతూ వస్తది కాబట్టి, జూమ్ అయినా కూడా ఫోటో అనేది క్రాక్ అనేది కాకూడదు. ఓకే. ఇలా. ఓకే. ఇక్కడ చూడండి ఈ ఫోటో కొంచెం క్రాక్ లాగా కనిపిస్తుంది. ఇలాంటి ఫోటో దగ్గర మీరు కొంచెం ఇది పెట్టుకోండి. అన్నీ పీఎన్‌జీసే ఉన్నాయి కాబట్టి మీరు పీఎన్‌జీస్ అయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. చూసి పెట్టుకోండి ప్రతి ఒక్కటి వన్ బై వన్. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. 3D వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. జై హింద్.